డ్వాక్రా సంఘాలు సాధించిన మహిళా సాధికారతను ఆర్థిక స్వావలంబనను తెలుసుకునేందుకు దేశ విదేశాల ప్రతినిధులు కర్నూలు జిల్లా ఓర్వకల్లుకు క్యూ కడుతున్నారు. ఓర్వకల్లు పొదుపు సమాఖ్య గౌరవ అధ్యక్షురాలు విజయభారతి ఆధ్వర్యంలో జరుగుతున్న మహిళల పురోగతిని తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు. పొదుపు సంఘాల మహిళల విజయగాథలను తెలుసుకునేందుకు తాజాగా శ్రీలంక నుంచి మేయర్లు, డిప్యూటీ మేయర్లు సహా 20 మంది ప్రతినిధులు వచ్చి ఓర్వకల్లు మండలం సమాఖ్యను సందర్శించారు. డ్వాక్రా మహిళలు రూపాయి పొదు చేసి పేదరికాన్ని జయించడం, పిల్లల్ని చదివించడం, వ్యాపారాలు చేస్తూ కోట్ల టర్నోవర్ సాధించడంపై ప్రశంసలు కురిపించారు. వీరి స్ఫూర్తితో తమ ప్రాంతాల్లోనూ పొదుపు సంఘాలను ఏర్పాటు చేసి అతివల్లో నాయకత్వ లక్షణాలను పెంచేలా కృషి చేస్తామని శ్రీలంక ప్రతినిధులు చెబుతున్నారు. సీఎం చంద్రబాబు 3 దశాబ్దాల క్రితం వేసిన బీజం మహావృక్షమై ఎందరికో నీడనిస్తుందనేందుకు మహిళలు సాధించిన విజయాలే నిదర్శనమై ఓర్వకల్లు పొదుపు సమాఖ్య గౌరవ అధ్యక్షురాలు విజయభారతి చెబుతున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ నుంచి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఓఎం ప్లీజ్కి. సో ఇక్కడ ఏంటంటే శ్రీలంక నుంచి మనకు ఒక 10 days ప్రోగ్రామ్ కోసము మేయర్స్ అనబడే వాళ్ళు ఇక్కడికి వచ్చున్నారు. మెయిన్ ఏంటంటే ఇది లీడర్షిప్ని వాళ్ళ లీడర్షిప్ క్వాలిటీస్ని పెంచడం కోసము కెపాసిటీ బిల్డ్ చేస్తుంది ఎన్ఐఆర్డి నుంచి. పొదుపు సంఘాల మహిళలు స్వశక్తి మేరకు ఎంతవరకు అచీవ్ చేశారు, గత 30 ఏళ్ల నుంచి ఇక్కడ మహిళలు ఎంత ఎంపవర్ అయ్యారనేది విజయభారతి గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు శ్రీలంక టీంకి. We visited to this institute, Homeless. Actually, we are very delighted and we are to say the wonderful projects, that means very great projects are being implemented by this society. But today we came to know it was started very smallly, but today it has grown in a very big scale. So we Sri Lankans, especially this team, is delighted to have such a program and to be here at this time. Also, we can see a lot of women have been treated, have been developed their lifestyle. लेडीज़ के लिए पूरा दर काम कर रहा है. लेडीज़ तो कैसा बिजनेस में इम्प्रूव करेगा, दूसरा काम के लिए थोड़ा इम्प्रूव, ये काम इधर चल रहा है. हम लोग बहुत इंटरेस्ट हो गया. इधर से जाने का बाद में हम लोग मुल्क में श्रीलंका में ऐसा वाला एक फाउंडेशन बनाने के लिए हम लोग बहुत कोशिश कर रहा है. हमारा लीडर लोग का, हमारा प्रेसिडेंट का पास बोल की, हमारा पार्टी प्रेसिडेंट का बोल की, ऐसा वाला हमारा गंग में बनाने के लिए हम लोग रेडी हो रहा है. इधर आने का बहुत बेनिफिट हो गया हम लोग का. ముఖ్యంగా వీళ్ళు నొరేలియా అనే ప్రాంతం నుంచి వచ్చారు శ్రీలంకలో. అక్కడ చాలా టీ ఎస్టేట్స్ ఎక్కువగా ఉంటాయి. టీ ఎస్టేట్స్లో వేలాది మంది మహిళలు పనిచేస్తుంటారు. వాళ్ళకు కూడా గ్రూప్స్ ఉన్నాయి. అక్కడ ఫీల్డ్ విజిట్లో భాగంగా మా మండలాన్ని ఎన్నుకున్నారు. ఆ మహిళలు ఏ విధంగా ఈ స్వయం సహాయక సంఘాల ద్వారా, ఎస్హెచ్జిస్ ద్వారా పేదరికం నుంచి బయటికి వచ్చారన్నది స్టడీ చేస్తున్నారు. మహిళలు చేపట్టిన జీవనోపాధులు చూశారు. తర్వాత పేదరికం నుంచి బయటపడ్డ ఒక మహిళ కుటుంబం దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబ సభ్యులతో కూర్చుని వాళ్ళతోటి ఇంటరాక్ట్ అయ్యారు. వాటిని ఎలా బలోపేతం చేసి ఇక్కడ మాదిరే వాళ్ళకి ప్రత్యేకమైన సమస్యలు కూడా ఉన్నాయి మహిళలకి టీ ఎస్టేట్స్లో. ఈ పద్ధతి ఏమన్నా అక్కడ ప్రయోగం చేయొచ్చా, వాళ్ళ సమస్యలకి ఇది పరిష్కార మార్గం ఈ ఉద్యమం ద్వారా, అంటే ఈ స్వయం సహాయక సంఘాల ఉద్యమం ద్వారా దొరుకుతుందా అని ఆలోచన చేస్తూ మేము కూడా ఇట్లా ఇంప్లిమెంట్ చేస్తే బాగుండు అంటున్నారు.